చూడండి మనకి పాలు మొత్తం ఇక్కడ పైకి తేరుకున్నాయి. మనం వేసిన నీళ్లు ఇక్కడ స్టోర్ అయినాయి కదా. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉందని అర్థం. మనం టోటల్ 3 ప్యాకెట్స్ పెట్టాం కదా. ఇది సెకండ్ వన్. మీకు చూపించింది ఫస్ట్ ప్యాకెట్ అన్నమాట. ఇక్కడ కూడా చూసారా పాలు ఇక్కడ స్టోరేజ్ అయినాయి, ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయింది. ఈ వాటర్ని మొత్తం మనం తీసేసుకోవాలి. ఎలా తీసుకోవాలో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. ఇది కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే కత్తెరతో కట్ చేస్తున్నప్పుడు స్పీడ్గా పోతూ ఉంటాయి వాటర్. అలా పోనివ్వకుండా పిన్నెస్తో అయినా పెట్టుకోవచ్చు, కత్తెరతో అయినా పెట్టుకోవచ్చు. కానీ టెక్నిక్గా తీయాలి, లేకపోతే మనం స్టోర్ చేసుకున్న మిల్క్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా. ఇప్పుడు నేను చాక్తో హోల్ చేసుకుంటున్నా, చిన్న హోల్. వద్దు, కదిలిపోయింది. ఇందాక చేసిన ఒక ప్యాకెట్ వీడికి కదిపేసాడు, అందుకని రాలేదు. ఇప్పుడు నేను ఒక చిన్న హోల్ చేసుకున్నా చాకుతో. ఆ మిల్క్ కిందకి వచ్చేటప్పుడు పట్టుకోవాలి, చాలా అంతే. ఎలా స్టాప్ చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు. వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత నేను పట్టుకోవాలి, వీడియోలో కనబడాలి, అందుకోసం ఇది పైకే పెట్టమని. ఇగో ఇలా పట్టుకుని పెట్టేసాను అనమాట. ఇగో నీళ్ళు మనకి ఇట్లా వచ్చినాయి. కొంచెం వైట్ కలర్ది కూడా రిలీజ్ అయిపోయింది లైట్గా లాస్ట్లో. నేను ఒక ప్యాకెట్ వేసాను, మళ్ళీ బాబు ఇంకొక ప్యాకెట్ వేస్తున్నాడు. స్టాప్ చేయమని. ఇందులో పాలు పోస్తే ఈ మూకిడ అసలు పాలతో నిండి ఎంత బాగుంది. అసలు పాలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఆ పేరుకున్న పాలన్నీ దీంట్లో స్టోర్ చేసుకున్నాము. ఇంకొక ప్యాకెట్ ఉంది, అంటే ఫుల్ ప్యాకెట్. ఇంకొకటి హాఫ్ది ఉంది, అది ఇంకొక ప్యాన్లో వేసి దాన్ని కూడా ప్రాసెస్ చేసి చూపిస్తాం. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఈ మొత్తం పాలని వేసి అలా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇంకా ఇప్పుడు వేడెక్కలేదు కాబట్టి జస్ట్ నేను మీకు చూపించాను. వేడెక్కుతున్నప్పుడల్లా, అవి మరుగుతున్నప్పుడల్లా మనం తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూ ఉండకపోతే అడుగంటిపోతుంది అనమాట. మరుగుతున్నప్పుడు ఇలా సైడ్స్కి ఇగో ఇలా వస్తూ ఉంటుంది అనమాట. అదంతా క్లియర్గా మనం జరుపుకుంటూ ఉండాలి రౌండ్గా. అడుగు అంటకుండా కూడా కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలి. తీసుకుని ఇలా రౌండ్గా తిప్పుతూనే ఉండాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడు. ఇంకొకటి, ఇది 2 అవర్స్ తర్వాతే ఆ నీళ్లు తేరుకోవడం, పైన మిల్క్, చిక్కటి మిల్క్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అయితే 2 అవర్స్ అయినా కనీసం కదపకూడదు. కదిపామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ పెట్టాలి, మళ్ళీ 2 అవర్స్ టైం పడుతుంది అనమాట. ప్రతి ఒక్క 2-3 మినిట్స్కి ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. చుట్టూ కూడా ఇలా కదిలిస్తూనే ఉండాలి. ఇలా బాగా మరుగుతూ ఉండాలి. చుట్టూ కూడా అలా మొత్తం అంటుకుంటుంది అనమాట. కింద కూడా అడుగంటుతూ ఉంటుంది. తిప్పుతూనే ఉండాలి, అలా మరుగుతూనే ఉంటుంది. ఆఖరిగా వచ్చేటప్పుడు స్ట్రక్చర్ నేను మీకు చూపిస్తాను. మనకి నూనె తేలుతున్నట్టుగా పైన కనిపిస్తుంది కదండి మూకిడిలో. ఇంకొకటి, అది ఇలా బాగా బాయిల్ అవుతుందన్నమాట. అంటే కొత్త అంటూ ఉడుకుతుంది కదా. అయితే మనం అప్పుడప్పుడు ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఆ నూనె తుంపెర్లు మన హ్యాండ్ మీద పడతాయి అన్నమాట. అందుకని కాస్త మూకిడికి కాస్త దూరంగా ఉండి చేసుకుంటూ ఉండాలి. అది అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. నెమ్మదిగా కలుపుతూ ఉంటేనే కింద మాడకుండా ఉంటుంది. మనకి ఆయిల్లో మాడు స్మెల్ ఉండదన్నమాట. అంతే. ఇంకా చూపిస్తాను పూర్తిగా అయిపోయాక. ఫైనల్గా ఈ స్ట్రక్చర్కి వచ్చిందండి. ఇంకా బ్రౌన్ అవ్వాలి. ఇంకా బ్రౌన్ అయినప్పుడే పూర్తిగా అయిపోయినట్టు. మనకి ఆయిల్ కూడా సపరేట్ అయ్యి ఇంకా ఆ పిప్పి కూడా సపరేట్ అయ్యింది. ఇది ఇంకా బాగా బ్రౌన్ కలర్ వస్తే మనకు కంప్లీట్గా అయిపోయినట్టేనండి. ఇంకొద్దిసేపు పడుతుంది, ఒక 20 నిమిషాలు. ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూసారా పూర్తిగా ఆయిల్ అయిపోయింది. ఇదేమో కొంచెం డార్క్ బ్రౌన్ అయింది. ఇంకా కొంచెం డార్క్ బ్రౌన్ అవ్వాలి. ఈ పిప్పిని ఒంటికి నలుగు కూడా పెట్టుకోవచ్చు ఇష్టమైతే. లేదు అంటే కూడా మనము చెట్లకి నీళ్లు పోస్తాం కదా, ఎప్పుడు ఒక బకెట్ వాటర్లో ఈ పిప్పిని కలిపేసి అవి కూడా ఆ వాటర్ని కూడా మనం చెట్లకి పోయొచ్చు. అది కూడా మంచి
హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది ఈ పిప్పి కూడా. లేదు అంటే మనం బాడీకి కూడా పెట్టుకోవచ్చు. ఇంకొచ్చేసి ఈ కొబ్బరి చిప్పలకి నాకు వచ్చిన ఖర్చు వచ్చేసి 420 రూపాయలు నాకు ఖర్చు వచ్చింది. ఇంకా మిక్సీ, ఆ స్టవ్ అది ఇది వేసుకుంటే 1000 రూపీస్ అని అనుకోండి. అంటే నేను మిక్సీ పట్టినందుకు, నేను ప్రిపేర్ చేసినందుకు ఇంక్లూడింగ్ నేను 900 to 1000 రూపీస్ అలా చార్జ్ చేస్తాను. నేను ఎవరికి ఏం సేల్ చేయను, జస్ట్ అలా మామూలుగా చెప్తున్నాను. ఎవరైనా చేసుకొని వాళ్ళు, నియర్ బై ఉన్నవాళ్ళు వర్జిన్ కోకోనట్ ఆయిల్ కావాలి అని అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ఇందులో కామెంట్ చేస్తే కనుక నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. మీకు కావాలంటే చేయించుకోవచ్చు, నియర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. ఈ ప్రాసెస్ కూడా నేను ఒక ఆంటీ వీడియోలో చూసాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్ కేరళలో ఉంటారని చూసిన తర్వాతే నేను ఇది చెయ్యగా ఇప్పటికి నేను 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి నేను ఒక 50 టైమ్స్ అయినా చేసి ఉంటాను ఈ ఆయిల్. అంతకుముందు నేను ఈ ఆయిల్తో ఒక చిన్న డైట్ కూడా చేశాను అనమాట. ఇది ఇప్పుడు నేను ఏంటంటే అప్పుడప్పుడు ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి కోకోనట్ ఆయిల్తో, అందుకనే నేను ఇంత వర్జిన్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది హెల్త్కి మంచిది కాబట్టి. ఎక్కువగా మనము వంట నూనెలే వాడతాం కాబట్టి అప్పుడప్పుడు కొబ్బరి నూనె కూడా వాడుతూ ఉంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ నూనె వాడదాం అనుకున్నాను. ఫైనల్గా మనం కావాలి అనుకున్న రంగు వచ్చేసింది, మనకి ఆయిల్ కూడా వచ్చేసింది. ఆయిల్ చూడండి ఎంత ప్యూర్ కలర్ ఉందో, వైట్ కలర్. ఇది కూడా బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయిపోయినట్టేనండి. అవతల పక్కదైతే అవుతూ ఉంది, ఇదైతే అయిపోయినట్టే. సరేనండి, మరి ఉంటాను. బాయ్ బాయ్. ఇది పార్ట్ 1లో తప్పకుండా చూడండి, ఇది పార్ట్ 2లో పోస్ట్ చేస్తున్నాను. ఉంటాను మరి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.